హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం. హైదరాబాద్ నగర పరిధిలో నిబంధనలు ఉల్లంఘిస్తూ చేపడుతున్న అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా జల్పించేందుకు సిద్దమవుతున్నారు. అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలతో పాటు మంజూరైన అనుమతులకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ముఖ్యంగా 75 చదరపు గజాల్లోపు స్థలాల్లో 7 మీటర్లకు మించి ఎత్తుతో నిర్మించిన భవనాలను గుర్తించి కూల్చివేయాలని టౌన్ ప్లానింగ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అదేవిధంగా 75 చదరపు గజాలకు మించిన స్థలాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలపై కూడా వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. ఇప్పటికే అక్రమ నిర్మాణాలు గుర్తించే ప్రక్రియను అధికారులు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలను గుర్తించి వాటి వివరాలను పరిశీలించిన అనంతరం కూల్చివేత చర్యలు చేపట్టనున్నారు. నిర్మాణదారులు, భవన యజమానులు నిబంధనలు పాటించకుండా నిర్మాణాలు చేపడితే ఎలాంటి ఉపేక్ష ఉండదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ రోజు నుంచే ప్రతిరోజు కూల్చివేతలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. టౌన్ ప్లానింగ్ విభాగం, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు సమన్వయంతో పనిచేస్తూ అక్రమ నిర్మాణాలు గుర్తించి చర్యలు తీసుకున్నారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టిన వారితో పాటు అనుమతులు తీసుకున్నప్పటికీ వాటికి విరుద్ధంగా అదనపు అంతస్తులు నిర్మాణాలు చేపట్టిన వారిపైన చర్యలు ఉండే అవకాశం ఉంది. దీంతో నగర పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిన భవన యజమానులు, బిల్డర్లు ఆందోళన మొదలైంది. అయితే అధికారులు తీసుకోబోయే చర్యలపై స్థానికులు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ నిర్మాణాల వల్ల ట్రాఫిక్, డ్రైనేజీ, పార్కింగ్, రహదారి భద్రత వంటి సమస్యలు పెరుగుతున్నాయని కొందరు చెబుతుండగా, మరోవైపు కూల్చివేతలకు ముందు నిబంధనల ప్రకారం పూర్తి స్థాయి పరిశీలన, నోటీసుల ప్రక్రియ చేపట్టాలని మరికొందరు కోరుతున్నారు. మొత్తంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై అధికారులు కఠిన చర్యలకు సిద్దమవుతున్నారు. 75 గజాల లోపు స్థలాల్లో 7 మీటర్లకు మించిన నిర్మాణాలు, 75 గజాలకు పైగా స్థలాల్లో అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలే ప్రధానంగా లక్ష్యంగా కనిపిస్తున్నాయి. ఇకపై ప్రతిరోజు కూల్చివేతలు కొనసాగితే నగరంలో అక్రమ నిర్మాణాలపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.